హాయ్! నమస్తే అందరికీ. సో, 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే వాళ్ళ చిల్డ్రన్స్‌కి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూళ్ళలో కావాలనుకుంటున్నారో, వాళ్ళందరూ ఇక్కడ రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఎవరికైతే ఆర్థిక స్తోమత ఉండదో, వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చేర్చడానికి వాళ్ళందరూ ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళ చైల్డ్‌కి ఫస్ట్ క్లాస్‌కి అడ్మిషన్ తీసుకోవడానికి. అండ్ ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కోసం అర్హులైన వారెవరైతే ఉన్నారో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి పేపర్ నోటిఫికేషన్ కానీ రావడం జరిగింది. అండ్ ప్రైవేట్ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ క్లాస్‌లో ఎవరైతే ఎంట్రన్స్ ఆహ్, ప్రవేశానికి కావాలి అని అడుగుతున్నారో వాళ్ళందరూ ఈ యొక్క దరఖాస్తుని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వీడియోలో రిజిస్ట్రేషన్స్ అనేటివి ఎప్పటినుంచి జరుగుతున్నాయి, ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఎలా ఏజ్ ఎంత ఉండాలి ఆ చైల్డ్‌కి, ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్స్ ఏంటివి, అండ్ దరఖాస్తు అప్లై చేసేటప్పుడు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటివి, అన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సో, ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అనేటివి ఎప్పటినుంచి చేసుకోవాలి అంటే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(1)(c) ప్రకారం ఎవరైతే వెనుకబడినటువంటి బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆల్ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఫస్ట్ క్లాస్‌కి ఫ్రీగా 25% సీట్స్ అయితే గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. అండ్ వీళ్ళు దరఖాస్తు ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. www.csc.ap.gov.in ఇక్కడ వాళ్ళంతకు వాళ్ళే ఈ సైట్‌లోకి లాగిన్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదా సచివాలయంలో కానీ, ఇంటర్నెట్ సెంటర్‌లో కానీ, ఎంఈఓ ఆఫీస్‌లో కానీ, లేదా మీ సేవా సెంటర్‌లో ఎక్కడైనా కానీ వాళ్ళ యొక్క చైల్డ్ డీటెయిల్స్, వాళ్ళ ఇన్‌కమ్ డీటెయిల్స్ తీసుకొని వెళ్లి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే, ఎవరైతే 6 స్టెప్ వాలిడేషన్ ద్వారా వాళ్ళ యొక్క చైల్డ్స్‌ని ధృవీకరిస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ లైక్ అనాథ పిల్లలు కానీ, హెచ్ఐవి బాధితులు మరియు దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్ వీళ్ళందరి కోసం గవర్నమెంట్ ఒక 5% సీట్స్ అయితే కేటాయించారు. అండ్ ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకైతే 10% ఆఫ్ ద సీట్స్, అండ్ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకైతే 4% ఆఫ్ ద సీట్స్, అండ్ రిమైనింగ్ బీసీ, మైనారిటీ, ఓసీ అండ్ విలేజ్‌లో ఈ వీళ్ళందరూ కానీ వెనుకబడినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ, మైనారిటీ, ఓసీ వీళ్ళందరికీ గ్రామీణం విలేజ్‌లో అయితే 1,20,000 రూపీస్ ఇన్‌కమ్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ అర్బన్‌లో మున్సిపాలిటీస్‌లో అయితే పట్టణం ప్రాంతంలో వాళ్ళకి ఆదాయం సంవత్సరానికి 1,44,000 లోపల ఉంటే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో, ఈ క్యాస్ట్ అందరికీ సంబంధించి గవర్నమెంట్ 6% ఆఫ్ ద సీట్స్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే ఓవరాల్‌గా అయితే 25% సీట్స్ కేటాయించడం జరిగింది. అండ్ సో, వీళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ పిల్లలకి ఏజ్ ఎంతుండాలి అంటే, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌ను చదువుతున్నటువంటి వాళ్ళకైతే సీబీఎస్‌ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఐసీఎస్‌ఈ సిలబస్ అంటే ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఐబీ సిలబస్ అంటే ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ సిలబస్, స్టేట్ సిలబస్. సో, ఇప్పుడు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌ని చదివే వాళ్ళకైతే ఏజ్ ఎంతుండాలి అంటే ఏప్రిల్ 2, 2019 నుంచి మార్చ్ 31, 2020 మధ్య వీళ్ళు పుట్టుండాలి. సో, 5 ఇయర్స్ ఏజ్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అదే ఒకవేళ స్టేట్ సిలబస్ చదువుతున్నటువంటి పాఠశాలల్లో దరఖాస్తు కావాలి, ఎంట్రన్స్ కావాలి, సీట్ కావాలి అనుకుంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది, ఆ చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది జూన్ 2, 2019 నుంచి మే 31, 2020 మధ్య వాళ్ళు జన్మించి ఉండాలి. అండ్ 5 ఇయర్స్ ఏజ్ అయితే వాళ్ళకు కంప్లీట్ అయి ఉండాలి. అండ్
దరఖాస్తుకి అంటే అప్లై చేసుకోవడానికి డేట్స్ ఏవి అంటే May 2nd, 2025 స్టార్టింగ్ డేట్, May 19th, 2025 ఈజ్ ద లాస్ట్ డేట్. మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్లికేషన్స్. ఇవాళ ఇంకా 29th అంటే May 2nd నుంచి అప్లై చేసుకోవాలి. సో సైట్ వచ్చి www.csc.ap.gov.in. అండ్ ఇన్ కేస్ ఏదైనా అప్లై చేసేటప్పుడు డౌట్స్ వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి 18004258 సో ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే. అండ్ అలాగే అప్లై చేసేటప్పుడు ఏవే డాక్యుమెంట్స్ ఉండాలి అంటే ఒకవేళ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి పేరెంట్స్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్ సో ఇవి ఉంటే సరిపోతుంది. అలాగే వీటితో పాటు చిల్డ్రన్ యొక్క ఏజ్ ధృవీకరణ కోసం వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్ అనే డాక్యుమెంట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ అప్లై చేసేటప్పుడు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరైతే ఫస్ట్ చిల్డ్రన్ యొక్క పేరెంట్స్ ఖచ్చితంగా సైట్లో రిజిస్టర్ అవ్వాలి. వన్స్ సైట్లో రిజిస్టర్ అయినాక ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళ యొక్క చిల్డ్రన్స్కి ఆ పేరెంట్స్ యొక్క చైల్డ్స్కి సీట్స్ అయితే అలొకేట్ జరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళు ఏ ఏ ఏ స్కూల్లో సీట్ రావాలి అనేది వాళ్ళ ఆప్షన్ పెట్టుకోవాలన్నమాట. సో ఎంపికైన విద్యార్థుల యొక్క జాబితా అనేది వాళ్ళకి మొబైల్ నెంబర్కి మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆధార్ కార్డ్ అండ్ ప్రాథమిక యొక్క డీటెయిల్స్తో పాటు ఫస్ట్ సైట్లో నమోదు చేసుకోవాలి. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి సీట్ అలొకేట్ చేస్తారు. వాళ్ళ యొక్క నచ్చిన పాఠశాలలో వాళ్ళు సీట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎక్కడ అంటే సెక్రటేరియట్, ఇంటర్నెట్ ఆర్ ఆన్లైన్ సైట్, ఎంఈఓ ఆఫీస్ ఆర్ మీ సేవా సెంటర్. అండ్ వన్స్ అప్లై చేశాక ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది మెసేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంపిక ప్రమాణాలు ఎలా ఉంటాయి అప్లై సెలెక్ట్ చేసేటప్పుడు అంటే సపోజ్ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ని ఆప్షన్గా పెడితే బెటర్. ఎందుకు అంటే ఇక్కడ 1 కిలోమీటర్లో ఇంటి స్కూల్కి అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తు చేసుకున్నటువంటి స్కూల్కి వాళ్ళ యొక్క హౌస్ అనేది 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి. సో ఇంకా 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ అనేది ఉంటుంది. కాబట్టి అప్లై చేసేటప్పుడు మన దగ్గరలో 1 కిలోమీటర్ బియాండ్ ఏ స్కూల్స్ ఉన్నాయి, సో ఏ స్కూల్లో సీట్ కావాలి, ఏ స్కూల్కి ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని అప్లై చేస్తే సీట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దరఖాస్తు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మనకు తెలుసు, ఆన్లైన్లో మన వెబ్సైట్లోనే అప్లై చేసుకోవచ్చు. తెలియకపోతే సెక్రటేరియట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ప్రకారం ఎలిజిబుల్ అవుతే సీట్ అనేది అలొకేట్ అయ్యి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ఎవరు హెడ్గా ఉంటారు అంటే డిఈఓ సార్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సార్ చైర్పర్సన్గా ఉంటారు. అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మెంబర్ ఆర్ కన్వీనర్గా ఉంటారు. అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ మెంబర్స్గా ఉంటారు. అలాగా 8 మెంబర్స్తో ఒక టీం అయితే ఉంటారు. వాళ్ళు ఈ ప్యానెల్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనకు ఈ ప్రాసెస్ అంతా April 17th, 2025 నుంచి స్టార్ట్ అయ్యి ఈ ప్రాసెస్ June 12th కల్లా 2025 కల్లా కంప్లీట్ అవుతుంది. June 12th కల్లా. సో కన్ఫర్మేషన్ ఆఫ్ ద స్టూడెంట్ అడ్మిషన్ బై ద స్కూల్స్ ఇస్ June 12th. అప్పుడే మనకు తెలుస్తుంది వాళ్ళు జాయిన్ అయ్యారా లేదా అని చెప్పి, సీట్ వచ్చి జాయిన్ అయ్యారా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్. ఈ ప్రాసెస్ అంతా June 12th కంప్లీట్ అవుతుంది. సో ఫైనలీ ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి స్తోమత కలిగి ఉండారో వాళ్ళకి ఇది ఒక మంచి సదవకాశంగా తెలుపుతూ, ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళలో ఫ్రీ సీట్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ యొక్క ప్రాసెస్ ద్వారా ఆన్లైన్లో వాళ్ళ యొక్క చైల్డ్ డీటెయిల్స్ అనేటివి అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.